మీ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, మిమ్మల్ని కొనియాడి మహింపరిచి మీ నామాన్ని పూజిస్తున్నాం. ప్రీతండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు సహాయం చేసి కృప చూపినందుకొరకే వందనాలు. నా తండ్రి, మరి కూడిక కొన్ని ప్రజలు సకాలంలో రావటానికి కొరకే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచి మీ కృపలో మమ్మల్ని వర్ధలు చేసి కాపాడి నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, అనుగ్రహించిన అవకాశమును బట్టి మీకు స్తోత్రాలు. పాటలు పాడుతుండగా సహాయం చేయండి. వాక్య పరిచయలో కృప చూపమని ప్రార్థిస్తున్నాం. మా విరోధి అయినటువంటి అపవాది నా తండ్రి మమ్మల్ని నష్టపరచకుండగా, మా మనసును దొంగిలించకుండగా మీరు మాకు కృప చూపి పాలించమని ప్రార్థిస్తున్నాం. మీ దయ కొరకై, మీ సహాయం కొరకై ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి కాపాడి కృప చూపి ఆశీర్వదించండి. మీ కృపలో వర్ధల చేసి కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సర్వకృపానిధిగా మా పరలోకపు దేవా, ఘనమైనటువంటి మా తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. మీ దక్షిణ హస్తమైనగా దయచేసి నడిపించి కాపాడి పాలించమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు తండ్రి, మీ కొరకు, మీ సహాయం కొరకై, మీ సన్నిధి కొరకు మేము ఆశపడటానికి కొరకై తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. మీ కృపలో మమ్మల్ని వర్ధల చేస్తూ కాపాడి నడిపించి పాలించమని ప్రార్థిస్తున్నాం. ఓ దేవా, మీరే మాకు తోడుగా ఉండు. మీ యొక్క సన్నిధి కొరకై, మీ సహాయం కొరకై ఆశిస్తున్నాం. కృప చూపి నడిపించి పాలించము. మీ కృపలో మమ్మల్ని వర్ధల చేసి కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుతున్నాం తండ్రి, ఆమేన్. సరే రా హృదయ రంజన్. రంజిత్, పాట సంఖ్య 508. ఇది పెట్టు. నదిని దాటను లేచితే తోడి మిత్రాయం కవిలాసమాయలన్ విడచితే తోడి మిత్రాయం సందేహించకలేశమైన యేసుని వాగ్దానము సందేహించకలేశమైన యేసుని వాగ్దానము ముందంజవేసి నిరాశవే ముందంజవేసి నిరాశవేడి ప్రభుపై నమ్మికయో చూడి ప్రభుపై నమ్మికయో చూడి లేచిరండి విశ్వాసులారా యోర్దాన్ నదిని దాటను విడచితే తోడి నిత్రాయం సుఖవిలాసమాయలన్ విడచితే తోడి నిత్రాయం సుఖవిలాసమాయలన్
యాత్రాలు సముద్రముల్ ఘోషించి పర్వతముల్ కంపించినన్ యాత్రాలు సముద్రముల్ ఘోషించి పర్వతముల్ కంపించినన్ సోదమ వైపు తిరిగి చూడక సోదమ వైపు తిరిగి చూడక వెల్లుడి సియోను నగరు నాకు వెల్లుడి సియోను నగరు నాకు లేచిరండి విశ్వాసులారాయో దాన్నదిని దాతను విడచి పేతుడి మిశ్రాయం సుఖ విలాసమాయలన్ విడచి పేతుడి మిశ్రాయం సుఖ విలాసమాయలన్ యేసుని కల్వారిలో కన్నులతో పరికించుడు యేసుని కల్వారిలో కన్నులతో దూరపరచి బంధకము దూరపరచి బంధకముల నాశింపజేసే మరణమున్ నాశింపజేసే మరణమున్ లేచిరండి విశ్వాసులారాయో దాన్నదిని దాతను విడచి పేటుడి మిశ్రాయం సుఖ విలాసమాయలన్ విడచి పేటుడి మిశ్రాయం సుఖ విలాసమాయలన్ నాలుగు 88 పాట చెప్పండి నాకు 4:82 అది ఓకే. సియోను పాటలు సంతోషముగా ఓకే. 482 488 కొత్త నంబరు, 482 పాత నంబరు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోనుకు వెళ్ళుదు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుతాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుతాము. లోకాన శాశ్వతానందమే ప్రియులేరా నిచేపెను ప్రియుడేతో. లోకాన శాశ్వతానందమే ప్రియులేరా నిచేపెను ప్రియుడేతో. పొందవలేని లోకమునందు కొంత కాలమేనో ప్రేమలో. పొందవలేని లోకమునందు కొంత కాలమేనో శ్రమలో. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. ఐగుప్తును విడచి
విడచినట్టు మీరు అరణ్యవాసులే దారలో ఐగుప్తును విడచినట్టు మీరు అరణ్యవాసులే దారలో నిత్య నివాసములేది లలో నా నేత్రలు కానను పైని కూడి నిత్య నివాసములేది లలో నా నేత్రలు కానను పైని కూడి సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదము సియోను సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదము మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసేయున్న నేమి మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసేయున్న నేమి నిరక్షకుండగు యేసే నడుపును మారా తనదు మాట నమ్ము నిరక్షకుండగు యేసే నడుపును మారా తనదు మాట నమ్ము సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదము ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగు యేసుని వెంబడించి ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగు యేసుని వెంబడించి పాడైన తోడవు పాపంబు మాని విధేయులై వీరాజెల్లుడి పాడైన తోడవు పాపంబు మాని విధేయులై వీరాజెల్లుడి సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడుతూ ఆనందమయ పరలోకంబు మనదే ఆకారను దేవాసునేతో ఆనందమయ పరలోకంబు మనదే ఆకారను దేవాసునేకు సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదము
640, 627 మీ ప్రియ ప్రభుని సేవకు. ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకో నీవే, పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే, పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే. అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే, అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే, ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే, ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే, సజీవ బలిగా నర్పించు నీ జీవితమాయనకే, సజీవ బలిగా నర్పించు నీ జీవితమాయనకే. నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకో నీవే, పవిత్ర ప్రజలై నా మీరు సేవించుడాయననే, పవిత్ర ప్రజలై నా మీరు సేవించుడాయననే. తప్పిపోతివి గతమందు, తప్పుదారిని నరచితివి, తప్పిపోతివి గతమందు, తప్పుదారిని నరచితివి, తన ప్రేమ కామే నిన్ను కాపాడి తెచ్చెను, తన ప్రేమ సామే నిన్ను కాపాడి తెచ్చెను, ఎంతైనా స్మరియే నీవు వింతైన తన ప్రేమన్, ఎంతైనా స్మరియే నీవు వింతైన తన ప్రేమన్. నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకో నీవే, పవిత్ర ప్రజలై నా మీరు సేవించుడాయననే, పవిత్ర ప్రజలై నా మీరు సేవించుడాయననే. ఓ ప్రియుడా తలచితివా జన్మమే పాపమని, ఓ ప్రియుడా తలచితివా జన్మమే పాపమని, ప్రభువే తన రక్తముతో
మే జ్ఞాపకముంచుకొనుము. నీయుల్లము ఆయనగా లయమే జ్ఞాపకముంచుకొనుము. నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకో నీవే. పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే. పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే. ఎవరతని సేవించెదరు ఫలముందెదరంతమంది. ఎవరతని సేవించెదరు ఫలముందెదరంతమంది. ఇతరులకు లేనాటి ఆ ఘనతను నీకిచ్చే. ఇతరులకు లేనాటి ఆ ఘనతను నీకిచ్చే. కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని. కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని. నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకో నీవే. పవిత్ర ప్రజలై మీరు సేవించుడాయననే. పవిత్ర ప్రజలై మీరు సేవించుడాయననే. వాగ్దానంబులన్ని నావి ప్రతి అధ్యాయము వరుస వచనము. తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్ని నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His love divine. Every promise in the book is mine. యూదా పత్రిక మొదటి అధ్యాయం. మొదటి వచనము చదువుకుందాం. యూదా పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనము చదువుకుందాం.
యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడు యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. ప్రార్థన చేస్తాం. ప్రీతండి, మీ పాదాలకు వందనాలు. పాటల్లో మాకు సాయం చేసినారు, మీకు స్తోత్రాలు. చదువుకున్న భాగమును ధ్యానించుటాను కొరకే కృప చూపమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మనము పోయిన వారము కూడా ఇదే వచనం చదువుకున్నాం గనక మరి యూదా యేసుక్రీస్తు దాసుడు యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ఇక్కడి వరకు మనం చూసుకున్నాం. అంటే దాసుడు అనేటువంటి మాటను మనం చూసినాం. యూదా యేసుక్రీస్తు ప్రభు వారి తమ్ముడే. అయితే యేసుక్రీస్తు ప్రభువును మరి తర్వాత నమ్ముకున్నాడు కాబట్టి దాసుడు అంటున్నాడు. అంటే సోదరుడని చెప్పటానికి యోగ్యును కాదన్నటువంటి ఉద్దేశంతో దాసుడని చెప్తున్నాడు. మనము దాసుని గురించి కొన్ని విషయాలు మనం చూసుకున్నాం. ఏమిటి దాసుడు అనేటువంటి మాట? యుద్ధము చేసినటువంటి వాడికి, యుద్ధములో ఓడించినటువంటి వాడికి ఓడిపోయినటువంటి వాడు దాసుడని చూసినాం. ఆరంభంలో ఆదామవ్వలు ఓడిపోయినారు కనుక మానవ జాతి, ఆదాములో నుండి వచ్చినటువంటి మానవ జాతి అంతా మరి ఓడిపోయినటువంటి వారు మానవులు, ఓడించినటువంటి వాడు శత్రువు గనుక వారికి దాసులని మనం చూసినాం. కనుక ఏమంటాడంటే రోమాపత్రిక 7:14 పాపమునకు అమ్మబడి ఒక్క మాట చదవండి. 7:14 పాపమునకు అమ్మబడి కనుక పాపానికి అమ్మబడినటువంటి వాడు దాసుడని మనం చూసినాం. రెండవది మనం చూసినాం నిర్గమాకాండం 12:44 అమ్మబడినటువంటి వాడు కొన్నటువంటి వానికి దాసుడని చూసినాం. కనుక మరి అమ్మినది ఆదాము, కొన్నది పాపము అని రెండవది చూసినాం. మూడవది చూసినాం అప్పు చేసినటువంటి వాడు, అప్పు తీర్చలేనటువంటి వాడు, మన్నించండి, అప్పు తీసుకొని తీర్చలేనటువంటి వాడు అప్పు ఇచ్చినటువంటి వానికి దాసుడని చూసినాం. కనుక అప్పు చేసి అప్పు తీర్చలేనటువంటి వాడు అప్పు ఎవరైతే ఇచ్చినారో అప్పు ఇచ్చినటువంటి వానికి దాసుడని చూసినాం. కనుక నాలుగవది, అంటే ఇవన్నిటికి వచనాలు మనం చూసినాం, ఊరికే గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు తర్వాత నాలుగవది, ఇంట పుట్టినటువంటి వాడు ఇంట ఉన్నటువంటి వాడు దాసుడే, దాసునికి పుట్టినటువంటి వాడు దాసుడే. ఇంట పుట్టినవాడు దాసుడని అంటే ఆరంభంలో ఆదామవ్వలు ఓడిపోయినారు, ఆయన దాసుడైపోయినాడు. ఆ దాసునికి పుట్టినటువంటి ఆయన ఇంట దాసుడు, ఆ దాసునికి పుట్టినటువంటి మానవ జాతి అంతా దాసులే అని. అందుకొరికి దావీదు కీర్తన 51:5
నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించినని మనము చూసినాం. ఈ 4 రకాలుగా దాసులుగా చేయబడినటువంటి మానవ జాతి కొరకు ఈ పాపం అనేటువంటి దాసత్వంలో ఉండి చనిపోతే నరకానికి వెళతారనేటువంటి ఉద్దేశంతో దేవాది దేవుడైనటువంటి జగద్రక్షకుడు, ఆయన ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15లో ఆ పిల్లలు, ఏ పిల్లలు? 4 రకాలుగా ఓడిపోయినటువంటి పిల్లలు. అప్పు చేసినటువంటి వాడు, ఇంట్లో పుట్టినటువంటి వాడు, ఓడిపోయినటువంటి వాడు, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము ద్వారా ఒక చదవండి. హెబ్రీలో రాసిన పత్రికనండి 2వ అధ్యాయం 14-15. కాబట్టి ఆ పిల్లలు అనగా ఇందాక మనము ఎవరైతే దాసులుగా చేయబడ్డారో వారు, ఆ పిల్లలు అంటే ఓడిపోయినటువంటి వారు, మరి పాపములో జన్మించినటువంటి వారు గనక పాపానికి దాసులైనటువంటి వారు ఆ పిల్లలు. చదవండి. అంటే ఓడిపోయినటువంటి వారు మరణానికి దాసులు, మరణ భయం చేత దాస్యానికి లోబడినటువంటి ఈ 4 రకాలుగా తత్వాలు కలిగినటువంటి వారెవరంటే మానవులు. వీరిని విడిపించడానికి కొరకు యేసు ప్రభుల వారు రక్తమాంసములో పాలివాడుగా జన్మించినాడు. జన్మించి రెండవది ఏం చూసినాం? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనములో ఆయన బలి అయినాడు. దాసులుగా చేయబడినటువంటి వారిని విడిపించడానికి కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. తరువాత దాసులు ఓడిపోయినటువంటి మన విషయంలో యేసు ప్రభుల వారు ఆయన రక్తమాంసములతో ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకు రక్తమాంసములతో ఈ లోకానికి వచ్చినాడు? దాసత్వము నుంచి విడిపించడానికి కొరకు రక్తమాంసములతో ఈ లోకానికి వచ్చినాడు. రెండవది, ప్రకటన గ్రంథములో మానవ జాతి అంతటి కొరకై చనిపోయినాడు, సమాధి చేయబడి తిరిగి లేచి మనల్ని విడిపించినాడు. మూడవది, కొలసై పత్రికలో మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉన్నటువంటి ఆ పత్రాన్ని సిలువకు కొట్టి మన పాపం అనేటువంటి రుణము ఆ పత్రం మీద రాసి ఉంటే దాన్ని తుడిపిపెట్టినాడు. తుడిచేసి దాన్ని మనకు అడ్డము లేకుండా ఎత్తివేసినాడు. ఇప్పుడు ఏ టైంలో కానీ ఎప్పుడైనా కానీ మనము దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయొచ్చు, ఆరాధన చేయొచ్చు. మనకు అడ్డమంటూ ఏది కూడా లేదు. మనకై మనము ఏదన్నా తేడా జరిగితే ఆ జరిగినటువంటి పొరపాట్లే మన దగ్గర ఉంటే ఉండొచ్చు, కానీ ఇంతకుముందు చేసినటువంటి దాని అంతటికీ యేసు ప్రభుల వారు క్రయము చెల్లించినాడు అనేది పోయిన వారం చూసినాం. ఇప్పుడు కూడా చదవండి, మళ్ళీ చదవండి, మొదటి వచనం. యేసు క్రీస్తు దాసుడును చాలు. ఈ మాట మనం గమనిస్తాం. మనము ఒక మాట ఇర్మియా గ్రంథము 31
ఇర్మీనా ఇలా ఎదుటి వారిని తప్పులు పట్టాలనే మాట. అంటే మనము ఇర్మియా 9:6-5 9వ అధ్యాయము 5వ వచనం. సత్యము పలకక ప్రతివాడును తన పొరుగు వానిని వంచును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేయుచున్నారు, ఎదుటివారిని తప్పులు పట్టవలనని. కనుక వాక్యాన్ని మనము సరిగా అర్థము చేసుకుంటే మనం ఏ రూట్లో వింటామో మనకు అదే అర్థమవుతుంది. సరిగా మనం అర్థం చేసుకోకపోతే, సత్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే అసత్యమన్న అర్థమవుతుంది. అసత్యాన్ని మనము పక్కకు పెడితే ఒక పద్ధతిగా మనము గమనిస్తే ఇదైనా మనకు అర్థమవుతుంది. సరే, పోయిన వారము మనం దాసుల గురించి చూసినాం. ఎవరికి ఎవరు దాసులు, ఏమి చేస్తే దాసులైనారు, దాసులుగా చేయబడినటువంటి మానవ జాతిని విడిపించడానికి ఆయన దాసుని రూపము ధరించుకొని ఈ లోకానికి వచ్చినాడు. దాసునిగా రూపము ధరించుకొని వచ్చినదే కాకుండా మన కొరకు చనిపోయినాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడు, మనల్ని విడిపించినాడు. తర్వాత మనకు రుణముగాను మనకు విరోధముగా ఉన్నటువంటి పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టి మనకు మన ఏదైతే ఉన్నదో ఆ రాతను దేవుడు తుడిపి పెట్టినాడు. ఇక లేదు, అది ఆ రాత లేదు. మనకు అడ్డము లేకుండా ఆ పత్రాన్ని తీసి పడేసినాడు. పోయిన వారం అది చూసినాం. ఇప్పుడు ఏం చూస్తున్నామంటే తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, అంత మట్టుకే చూస్తాం. తండ్రి అయినటువంటి దేవుడు మన ఆది దేవుడు. తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి అని అంటాడు. ఎప్పుడు ప్రేమించినాడు మనల్ని? ఎఫెసీ పత్రిక 1:6 చెప్పినట్లుగా జగత్పునాది వేయబడక మునిపే, ఏమండి, జగత్పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ప్రేమించినాడు. తర్వాత ఇర్మియా 31:3 వచనంలో ఏమంటాడంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను, అంతమట్టుకే ఏమంటాడంటే, తండ్రి అయినటువంటి దేవుడు ఎప్పుడు ప్రేమించినాడంటే జగత్పునాది వేయబడక మునిపే ప్రేమించినాడు. ఎలాంటి ప్రేమ అంటే అది శాశ్వతమైనటువంటి ప్రేమ అని అంటాడు. శాశ్వతమైనటువంటి ప్రేమ అని అంటాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో అక్కడ ఏమంటాడు? మొదటి వచనములో అంతము మట్టుకు ప్రేమించని అంటాడు, తన వారిని అంటాడు. తర్వాత అంతం మట్టుకు అని అంటాడు. ఒకటి జగత్పునాది వేరక మునిపే ప్రేమించినాడు. ఎలాంటి ప్రేమ అంటే అది శాశ్వతమైనటువంటి ప్రేమ అని అంటాడు. ఆ ప్రేమతో అంతము మట్టుకు, అంటే మనం చివరి మట్టుకు ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అన్నాడు కదా, దావీదు రాజుతో అన్నాడు దేవుడు, తప్పు చేస్తే నీ కొడుకును దండిస్తాను, కానీ నా కృప మాత్రం దూరం చేయను. అంత మట్టుకు ప్రేమించితే తప్పు చేస్తే దండిస్తాడు. ఆ ప్రేమకు పాత్రలుగా ఉండుటాను కొరకై సరి అయినటువంటి మార్గములో మనల్ని పెడతాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరుకు రోగం వస్తే
అక్క చెల్లెందు యేసు ప్రభుల వారికి కబురు చేసినారు, నీవు ప్రేమించినటువంటి వాడు రోగి అయి ఉన్నాడు. అంటే యేసు ప్రభుల వారు వచ్చినప్పుడల్లా పెద్దలు చెప్పంగా నేను విన్నాను, తప్పించుకొని పోయేవాడని. ఎప్పుడు దొరికేటువంటి వాడు కాదు. కానీ మరి అపోస్తల కార్యములో నిత్య జీవమునకు నిర్ణయించబడినటువంటి వారందరూ ఆయన దగ్గరికి రావాలి. ఆ ప్రేమకు, దేవుని ప్రేమలో ఉన్నటువంటి వాడు దేవుని సన్నిధిలో ఉండాలి. ఉండడానికి బదులు తప్పించుకొని పోతున్నాడు. అయితే దేవుని ప్రేమ సత్యమైన ప్రేమ. దేవుని ప్రేమ అబద్ధమాడేటువంటి ప్రేమ కాదు. ఆ ప్రేమకు అతడు బద్ధుడు. మరెట్లా అంటే అతడికి రోగము తెప్పించి దేవుని సన్నిధికి తీసుకొచ్చుకున్నాడు. కనుక ప్రేమైనటువంటి వాళ్ళరా, నిజమే దేవుని యొక్క ప్రేమను అనుభవించడానికి నేను పాత్రుని. ఆ ప్రేమను నేను అర్థం చేసుకోకుండా అపాత్రునిగా ఉండి ఎక్కడనో నేను ఉన్నాను. అయితే దేవుడు నాకు టైంలో అసమాధానం కలిగించాడు, నిద్ర పట్టకుండా చేసాడు. సత్యమేంటి అసత్యమేంటి అని మరి ఒక ఆలోచన వచ్చింది. చనిపోతే ఎక్కడ పోతాననేటువంటి ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నలో నేను చేసేదంతా తప్పు అనేది నాకు అర్థమైంది. అలాంటి తప్పులో మరణ భయం చేత నిద్ర పట్టకుండా ఉన్న టైంలో సువార్త అందింది. సువార్తను విన్నాను, యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినాను, యేసు ప్రభువుకు నిజమైనటువంటి దాసునుగా చేయబడ్డాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ ప్రకారంగా ఆయన మనల్ని అంత మట్టుకు ప్రేమించేటువంటి దేవుడు. అంతేకాకుండా యోహాను మొదటి పత్రికలు ఏమంటాడు చూడండి, ఆయనే ప్రేమయ్య ఉన్నాడంటాడు. 4, 8, 9, 10 మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8, 9, 10. దేవుడు ప్రేమ స్వరూపి. ఆది కాండము మొదటి అధ్యాయంలో చూస్తే ఆయన పోలికలో చేసుకున్నాడు, ఆయన ప్రేమలో చేసుకున్నాడు, ఆయన స్వారూప్యంలో చేసుకున్నాడు, అనగా ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. కనుక ప్రేమ స్వరూపి. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు మానవుని ప్రేమించినాడు. కనుక అసలు ఆయన ఎప్పుడో ప్రేమించినాడు, శాశ్వతమైన ప్రేమ అన్నాడు, అంత మట్టుకు ప్రేమించినాడు అన్నాడు. అసలు ఆయనే ప్రేమ స్వరూపి. ఏ వైపు చూసినా ఆయన దగ్గర ప్రేమే కనపడతా ఉంటుంది. ఏ దిక్కు చూసినా, ఒకవేళ మనం మాట్లాడితే మనిషిని మనం పరీక్షిస్తాం, ఎక్కడ దారి తప్పుతాడా, ఎక్కడ పడిపోతాడని చూస్తాం. కానీ దేవుడిలో ఏ వైపు చూసినా ఆయన ప్రేమే కనపడుతుంది. మనల్ని శిక్షించినా మనము దారిలో ఉండటానికి కొరకే 119 కీర్తన 74, 75 అంటాడు కదా, ఏమని, శ్రమ కలగక మునుపు నేను. కనుక శ్రమ దేని కొరకంటే, శ్రమ రప్పించింది ఎందుకొరకంటే మనము సరైనటువంటి మార్గములో ఉండటానికి కొరకై ఆయన మనల్ని శిక్షిస్తాడు. కనుక ఆయన ఏ రూపకంగా చేసినా మనల్ని ప్రేమించినట్లుగానే మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ ప్రకారంగా ఆయన ప్రేమ స్వరూపి. అలాంటి ప్రేమను బట్టి, అంటే తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి అంటాడు. దేవుడు మనల్ని ప్రేమించినాడు. ప్రేమించి యేసుక్రీస్తులో చదవండి, కాబట్టి ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమించినాడని చూసినాం. అయితే ప్రేమించి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించినాడు. యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి అని అంటాడు. కనుక ఆయన ప్రేమించిందే కాకుండా మనము ఆయన పిల్లలము అని అంటాడు. ఏమి, యోహాను సువార్త
మొదటి అధ్యాయము 12 వచనంలో ఏమన్నాడు? తన్ను ఎందరంగీకరించురో తన నామమునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ దేవుని పిల్లలు అన్నాడు. పాపానికి అమ్మబడినటువంటి మనము, పాపానికి దాసులమైనటువంటి మనల్ని యేసు ప్రభును అంగీకరించినందుకు ఆయన పిల్లలమైపోయినాం. చూడండి, 1 యోహాను 3 మొదటి వచనం. 1 యోహాను 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని చూసారా? గనక మనము దేవుని పిల్లలం అంటాడు. ఒక్కసారి మన వ్యక్తిగత జీవితాన్ని, మన ఆలోచనలు, మన తలంపులు, మన బ్రతుకు, మన జన్మ ఎట్లాంటిదో ఎవరికి వారమే ఆలోచన చేసుకుంటే, మనం చనిపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళవలసినటువంటి మనల్ని యేసు ప్రభువును అంగీకరించిన కారణాన దేవుని పిల్లలముగా గుర్తించబడ్డాము, దేవుని పిల్లలముగా పిలువబడుతున్నాం. తర్వాత చూడండి, 5వ అధ్యాయం 2వ వచనములో మనము దేవుని ప్రేమించుచున్నామని దేవుని కనుక ఇక్కడ కూడా దేవుని పిల్లలమని కనబడతా ఉంటుంది. రోమా పత్రిక 8:16. రోమా పత్రిక 8వ అధ్యాయము 16 వచనం. మనము దేవుని పిల్లలమని చాలు అంటే మనకు చాలు ఆ ఒక్క మాట. మనము దేవుని పిల్లలము. ఆరంభములో ఎవరు పిల్లలమో పోయిన వారం చూసినాము. అదే మాట ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. దయ్యం పిల్లలమైనటువంటి మనము, పాపానికి అమ్ముడుపోయినటువంటి మనము, బానిసలముగా ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి దేవుడే లోకానికి వచ్చి మన కొరకై చనిపోయి మనల్ని విడిపించినాడు. విడిపించబడినటువంటి మన గురించి ఇక్కడ ఏమంటుండంటే, తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమించినాడు. ఆయన మనల్ని ఆయన కుమారుడుగా చేసుకున్నాడు. కనుక ఇప్పుడు యేసుక్రీస్తునందు భద్రము చేయబడి అని అంటాడు. యేసుక్రీస్తులో భద్రము చేయబడి అంటాడు. ప్రియమైనటువంటి సోదరులారా, ఈ భద్రము చేయబడి అనేటువంటి మాట ఇక్కడ యూదా పత్రికలో 3 స్థలాల్లో ఉంది. 1:16 చదవండి. కాదు, తప్పు చేసినటువంటి దూతల్ని మరి నష్టానికి, నాశనానికి వారిని భద్రపరిచినాడని చూస్తాం. రెండవది 12వ వచనం. ఏమండి? పన్నెండవ వచనం చదవండి. దేవదూతల్ని దాని కొరకు భద్రం చేసినాడు. తప్పులు చేసేటువంటి వారిని కూడా 12వ వచనం. వీరు దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరిద్దరూ తప్పులు చేసిన కారణాన నష్టానికి, నాశనానికి భద్రంగా ఉన్నారు వారు. అయితే మొదటి వచనములో మాత్రము యేసుక్రీస్తు ప్రభువులో మనల్ని భద్రపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువులో మనల్ని భద్రపరుస్తున్నాడు. ఇది శాశ్వతమైనటువంటి భద్రత. శాశ్వతమైనటువంటి భద్రత. ఏమంటాడు? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో 7 నక్షత్రములు
కుడి చేత పట్టుకొని ఆయన హస్తగతములో ఉన్నటువంటి వారిని భద్రంగా కాపాడతాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనములో నీవు నాకు ఇచ్చినటువంటి వారిని నీ నామమున కాపాడినాను, నీ నామమున వారిని భద్రపరిచినానంటాడు. నీ నామమున వారిని భద్రపరిచినానంటాడు. కనుక భద్రపరచబడినటువంటి వారు యోహాను సువార్త 10వ అధ్యాయము 28లో 10వ అధ్యాయం 28లో నా తండ్రి చేతిలో నుండి ఎవరు కూడా వారిని అపహరించడు అంటాడు. అదే 29వ వచనములో నేను చదువుతానులేండి. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవెన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరించడంటాడు. ఆయన చేతిలో మనం భద్రంగా ఉన్నాం, ఆయన పట్టుకున్నాడు, మనం భద్రంగా ఉన్నాం. ఆయన చేతిలో నుండి ఎవ్వరు కూడా దొంగలించరు లేదా అపహరించబడరు. తర్వాత 29, వాటిని నాకిచ్చిన తండ్రి నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడు కూడా వారిని అపహరించడు అంటాడు. కనుక ఎవడు కూడా అపహరించాడు. మనము చేయవలసింది ఏంటంటే ఆయన కాపుదలలో మనం ఉంటే చాలు, ఆయన కాపుదలలో మనం ఉంటే చాలు, ఆయన చేతిలో మనం ఉంటే చాలు, ఆయన చెప్పినట్టు మనం వింటే చాలు, ఎవ్వరు కూడా మనల్ని అపహరించాడు. తర్వాత సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం, మొదటి సమూయేలు 23. పద్నాలుగవ వచనం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమునను ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతన్ని అంటే దావీదును వెతుకుతున్నాడు. వెతికినను దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. కనుక శత్రువు యొక్క ఆధీనములో ఉన్నటువంటి సౌలు దేవుని ఆధీనములో ఉన్నటువంటి దావీదును పట్టుకోవాలని అనుదినము వెతుకుతూ ఉన్నాడు. కానీ అతని చేతిలో పడకుండా దావీదును కాపాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 36:26. ఇర్మియా గ్రంథము 36:26. ఇర్మియాను పట్టుకొనవలనని గాని చూసారా, యెహోవా వారిని దాచినాడు. దాచబడినటువంటి నీవు నేను మన దైవాన్ని ఆరాధిస్తాం, దాచినటువంటి మన దైవాన్ని ప్రార్థన చేస్తాం. యూదా పత్రిక 24లో ఏమన్నాడు? తొట్టిల్లకుండగా నిన్ను మనల్ని కాపాడుతున్నాడు. 23వ కీర్తన మొదటి వచనంలో యెహోవా నా కాపరి అన్నాడు. గనుక ఆయన మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. ప్రతి నిత్యము ప్రతి క్షణము మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ ప్రకారంగా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కాపాడబడినటువంటి మనము రోమా పత్రిక 8:35 అంటే ఇంతగా కాపాడుతున్నటువంటి మనల్ని ఎవ్వడు కూడా ఏమండి ఇక్కడ గమనించండి. ఇందాక ఒకటి చూసినాం, దేవుని చేత ప్రేమించబడినామని చూసినాం. ప్రేమించబడి ఆయన కుమారుని పంపినాడు. ఆ కుమారుణ్ణి మనం రక్షకునిగా అంగీకరించినాం, ఆయన పిల్లలమైనాం.
ఆయన పిల్లల్ని ఏ రూపకంగా కాపాడినాడో చూసినాం. కాపాడబడినటువంటి వారిని ఎవడు ఏమి చేయడని ఇక్కడ చూస్తున్నాం. చదవండి. క్రీస్తు ప్రేమ నుండి చూసారా, ఎవడు వెడబాపుతాడు? లోకములో కొంతమంది ప్రతిన చేస్తున్నారు. ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు సేవకుడు లేకుండా చేయాలని తీర్మానం చేసుకున్నారు. కనుక ఆరంభంలో నుంచి చూస్తే, చరిత్రలు మనం చూస్తే, బైబిల్ లేకుండా కావాలనుకున్నటువంటి వారు ఎంతమంది ఏమనుకున్నారో అంతమంది నష్టపోయినారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆయనకు విరోధముగా లేదా దేవుని పిల్లలకు విరోధముగా రూపింపబడినటువంటి ఏది కూడా వర్ధిల్లదని దేవుని వాక్యములో సెలవిస్తుంది. అయితే దేవుని పిల్లల్ని చదువునానా, క్రీస్తు ఎవడు ఒకటి శ్రమ కానీ, బాధ కానీ, హింస కానీ, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమునైనను. గనక ఇవన్నీ ఉన్నా ఎడబాపుతాయా? ఎడబాపవు. వస్త్రాలు లేకుండా ఉండొచ్చు, అన్నం లేకుండా ఉండొచ్చు, ఎలాంటి బాధలైనా ఉండొచ్చు. కానీ దైవ ప్రేమలో ఉన్నటువంటి మనము, దైవాన్ని కలిగినటువంటి మనము, దైవనామమునకే కష్టాలు పడి ఊపిరి వదులుతాం. ఆయన దగ్గరికి మనం వెళ్తాం, సంతోషంగా ఉంటాం. ఏ బాధలు కానీ, ఏ కష్టాలు కానీ, ఏ శత్రువు కానీ శరీరాన్ని కష్టపెడుతుండొచ్చు, గనుక రకరకాలుగా కష్టాలు పెడుతుండొచ్చు. కానీ ఆత్మను కలిగినటువంటి ఆ ఆత్మ నుండి మనల్ని వేరు చేసేటువంటి వాడు ఎవ్వరు కూడా లేరు. గనుకనే ఆయన మనల్ని భద్రంగా కాపాడుకుంటున్నాడు. ఆయన కృపామహిమ కొరకు మనల్ని కాపాడుతున్నాడు. ఇట్లు కాపాడబడినటువంటి నీవు నేను ఆరాధన చేయటానికి, ప్రార్థన చేయటానికి మనం ఆతృత పడతాం. నేను ముందు ఆరాధన చేయాలి. నా దేవుడు నా పట్ల ఏ రూపకంగా కాపాడుతున్నాడు? కేవలము ఆయన కొరకే కాపాడుకుంటున్నాడు. ఆయన కొరకు కాపాడబడినటువంటి నేను నా జీవితంలో నేను ఆయననే గణపరచాలి. నా బ్రతుకు మూలముగా కానీ, నా చావు మూలముగా కానీ నేను నా దేవుణ్ణి గణపరచడానికి కొరకే నన్ను కాపాడుతున్నాడు అని మనం భావించాలి. ఎందుకు భిన్నమైనటువంటిది ఏది కూడా మన దగ్గరికి రానివ్వకూడదు. ఒకవేళ వచ్చిందా అది శత్రువు కార్యమని మనం ఖచ్చితంగా భావించాలి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ప్రకారంగా తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి, యేసుక్రీస్తులో భద్రం చేయబడి పిలువబడినటువంటి వారికి అన్నాడు. ఆయన ప్రేమించినాడు, ఆయన ప్రేమించినాడు, ఆయన భద్రపరిచినాడు, కనుక మనల్ని పిలుచుకున్నాడు. ఇప్పుడు మనము తండ్రి అయినటువంటి దేవుని ద్వారా ప్రేమించబడినటువంటి విషయాలు చూసినాం. కుమారుని ద్వారా అంగీకరించబడినటువంటి విషయాలు చూసినాం. యేసుక్రీస్తులో భద్రము చేయబడినటువంటి విషయాన్ని చూసినాం. ఇప్పుడు చూసేది పిలువబడినటువంటి వారికి శుభమని చెప్పి వ్రాయునది అని అన్నాడు. ఎవరికి మాటలు రాస్తున్నాడు? బజార్లో ఉండి ఈ మాటలు మనం చెప్పితే అతడికి అర్థం కాదు. గనక ప్రేమను అర్థం చేసుకొని, ఆ ప్రేమను రుచించి, యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి, యేసుక్రీస్తులో భద్రంగా దాచబడినటువంటి నా దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడని నువ్వు అర్థం చేసుకోగలవు. పిలువబడినటువంటి వారికి శుభమని చెప్పి వ్రాయునది. వ్రాసే సంగతి మనం తర్వాత పక్కకు పెడితే పిలువబడినాము అని అంటాడు. ఎక్కడి నుండి మనల్ని పిలిచినాడు? మనమేం పుణ్యాత్ములమై ఉండగా పిలిచిండా? 1 పేతురు 2:9 ఏమన్నాడు?
చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచినాడు. చాలు. గుణాతిశయములను ప్రచురించేది తర్వాత సంగతి. ఆయన మనల్ని పిలుచుకున్నాడు గనుక పిలిచినటువంటి పిలుపు మనం అర్థం చేసుకుంటే, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుంటే, మనం సియోను గీతముల పాట ఉంది కదా, నీ ప్రేమ రుచి చూచిన నాడే నన్ను నేను మరచితినై. ఇక్కడ కొంచెం ఆగుదా. ఆ పిలుపును అర్థం చేసుకున్నటువంటి వారు ఏమన్నాడు? యేసు ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అన్నాడు. అని అక్కడ కపటము, దూషణ ఇవన్నీ మానుకొని కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను, అంటే రక్షించబడినటువంటి మనము ఇక్కడ కొంచెం దారి తప్పుతున్నాం. పిలుపును అట్లా ఆపి ఇక్కడ కొంచెం ఆగుతున్నాం. రక్షించబడినటువంటి మనము ఎదగటానికి మనకు వాక్యమే ఆధారం. వాక్యాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే బిడ్డకు పాలు, ఉగ్గు, అన్నము ఏ ప్రకారంగా ఉంటుందో వాక్యం ఆ ప్రకారంగా మనల్ని పెంచుతుంది. ఈ వాక్యములో మనల్ని రక్షించబడ్డాము నిజమే, కానీ ఇక్కడ కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే అన్నాడు. యేసు ప్రభువును నమ్ముకున్నావు, అంత మటుకు బాగుంది. రెండవది ఏమన్నాడు? రక్షణ విషయంలో ఎదిగేది అవసరం. ఎదగకుండా ఏమడ్డం వచ్చింది? చదవండి. ప్రభు దయాళుడని రుచి చూచి వినేడలా. ఒకటి గట్టిగా చెప్పండి అమ్మా. ఒకటి దుష్టత్వం, రెండవది కపటం, వేషధారణ, అసూయ. చాలు. ఈ 4 మనల్ని ఎదగకుండా అణిసివేస్తున్నాయి. రక్షణ విషయం, రక్షించబడ్డావు, దానికి డోక లేదు. ఎదగటానికి అడ్డమేమి వచ్చినాయంటే ఈ 4 రకాలుగా పాపాలు మనకు అడ్డమై ఎదగటము లేదు. ఏమి ఎదగపోవడానికి కారణం ఏంటంటే ఈర్ష, ద్వేషము, కపటము, దూషణ ఇవన్నీ ఉన్నాయి, పొట్ట నిండా ఉన్నాయి. ఇంకేం ఎదుగుతాం? కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక మనం ఎదగాలంటే కనుక అవన్నీ మనం వదిలిపెట్టుకునేది చాలా అవసరం. సరే, మళ్ళీ మనము మన పాఠానికి వస్తాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మనం వచ్చినాం. ఆ వెలుగును మనం అర్థం చేసుకున్నాం. మనల్ని మనము ఆ రుచి చూసినాం కనుక మనము ఏమై ఉన్నామో అసలు మనల్ని మనం మర్చిపోయినాం. నీ ప్రేమ రుచిని చూసిన నాడే నన్ను నేను మర్చిపోయినానంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో సౌలు అనేటువంటి పౌలు కాకమునుపు సౌలును దేవుడు దర్శించిన తర్వాత ఆ మధ్యలో ఒక సోదరుడు చెప్పినాడు, ఆయన కన్నుల నుండి పొరల వంటివి రాలగా అని అన్నాడు. ఆ పొరలు ఉన్నంత మట్టుకు ఈ లోక సంబంధమైనటువంటి పొరలు రాలితేనే తప్ప పరలోక సంబంధమైనటువంటి సత్యాలు మనకు అర్థము కావు. నీవెన్ని తెప్పల పడ్డ కావు. ఆ పొర రాడిపోతేనే మనము బాహ్య సంబంధమైనటువంటి వాటి మీద లక్ష్యం ఉంచక పర సంబంధమైనటువంటి వాటి మీద మనం గురి పెడతాం. కొలసై పత్రిక 3వ అధ్యాయంలో ఏమన్నాడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. కనుక మనం ఎప్పటికీ పైకే చూస్తాం, ఎప్పటికీ పైకే చూస్తాం, కిందికి చూడం. ఎందుకు చూడం? మన మీద ఉన్నటువంటి వంగిపోయి నడుమును వంచేసేటువంటి పాపం అనేటువంటి మూటను తీసివేసినాడు. మన కాడు పలుపులను తెంపి నిలువుగా నడవజేసినాడు. మూట ఉన్నప్పుడు కిందికి చూసినాం, మూట తీసి సముద్ర అగాధములో పారవేసినాడు. గనక
నిటారుగా ఉండి పరలోకములో ఉన్నటువంటి ప్రభువును చూస్తున్నాం. మన పాపమును క్షమించటానికి కొరకై బలి అయినటువంటి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును చూస్తున్నాం. ఆయన మన కొరకు చేసినటువంటి బలియాగమును, ఆయన త్యాగాన్ని, ఆయన సమర్పణ ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ చూసి ఒకప్పుడు నేను చీకట్లో ఉన్నా, నా పనులన్నీ చీకటికి సంబంధించినటువంటివే, నా ఆలోచనలన్నీ చీకటికి సంబంధించినటువంటి, నా బ్రతికే చీకటి, నేను పుట్టిందో చీకట్లో, నేను పాపమును బట్టి చీకట్లో పెరుగుతున్నాను, చనిపోతే చీకట్లోనికి వెళ్ళేవాడిని. ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి నన్ను పిలిచినారు అని మనము దేవుని స్తుతిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ ప్రకారంగా మరి చూడండి, లూకాసు వార్త 5:32, 5వ అధ్యాయము 32 వచనం. కనుక మళ్ళీ చదవండి. చాలు చాలు చాలు. మొదటి పిలుపు ఏమని పిలిచినాడు? ఎక్కడి నుంచి పిలిచినాడు? చీకట్లోనున్న వారిని పిలిచినాడు. రెండవది పాపులను పిలిచినాడు. మనము చీకట్లో ఉన్నాం. రెండవది పాపములో ఉన్నాం. పాపములో పుట్టినాం, పాపాన్ని తింటున్నాం, పాపాన్నే త్రాగుతున్నాం. కనుక ఎప్పుడు చూసినా అబద్ధాలే, ఎప్పుడు చూసినా ఏమంటాడు? ఇందాక ఇర్మీయా గ్రంథంలో ఏమన్నాడు? అబద్ధం సత్యం పలకక తమ నాలుకలకు అబద్ధాన్ని నాలుకలకు అలవాటు చేస్తుందంట. సత్యము పలక. చదవండి ఒకసారి. ఇర్మీయా 9వ అధ్యాయము 5వ వచనము. సత్యము పలకక ప్రతివాడును చూసారా ఎట్లా అబద్ధం ఆడాలి అని నాలుకలకు అలవాటు చేస్తుందంట. ఏమన్నా భయము, దైవ సంబంధమైనటువంటి స్పర్శ. ఒకప్పుడు మనం అబద్ధం ఆడినాం. ఎందుకు? లోకములో ఉన్నాం కనుక సహజమే. అయితే ప్రభువుని ఎరిగిన తర్వాత ఏ ప్రకారంగా అబద్ధం ఆడతాం, ఎట్లా మోసం చేస్తాం, ఇది నీకు తగుతుందా? నాలుకలకు అలవాటు చేస్తుందంట. అది ఎంత కఠినమైనటువంటి పదము కానీ కనుక ఆ ప్రకారంగా చేస్తున్నారంట. తర్వాత ఎదుటివాని తప్పులు పట్టడానికి వారి ప్రయాసం అంతా దాని కొరకే, నేర్చుకునటాని కొరకే కాదు, ఎక్కడ దొరుకుతుందా అని. సరే, మనం ఒక మాట గమనిస్తాం. తప్పులు పట్టేటువంటి వారు ఎవరి జాబితాకు సంబంధించినటువంటి వారు? తప్పులు పట్టేవారు ఎవరు? ఏమంటారు? సరే, మీరు ఏం చెప్తున్నారు నాకు వినిపించట్లేదు, కరెక్టే చెప్తుండవచ్చు. కానీ యేసు ప్రభువును తప్పులు పట్టడానికి శాస్త్రులు, పరిసయ్యులు ఎప్పుడు చూసినా అదే పని. తప్పుడు పట్టడానికి కొరకు ఇతడు ఏం చెప్తాడో చూస్తాం అని పాపంలో పట్టబడినటువంటి వ్యక్తిని తీసుకుపోయినారు. దీని గురించి రకరకాలుగా వ్యాఖ్యానకర్తలు చెప్తారు. ఒక దాసుడు చెప్తాడు, ఏమన్నాడంటే, పాత నిబంధన కాలంలో ఏముంది, తప్పును రుజువు చేయాలంటే తప్పు చేసినటువంటి ఇద్దరిని పట్టుకురావాలి. ఒకదాన్ని పట్టుకొచ్చినాడు, మరి ఇంకొకరు ఏరి అనేసరికి వెళ్ళిపోయిందంట. ఇంకొకరు ఏమంటారు, వారి తప్పులు కింద రాస్తున్నారంటాడు. అది ఎంత మటుకు నిజమో కానీ ఇవైతే మనకు వాస్తవమే అనిపిస్తూ ఉంటాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా,
కనుక ఇవన్నీ మనం ఏది మాట్లాడినా, ఒక వ్యక్తి మీద నిందలు మోపినా, అబద్ధమాడినా, తిట్టినా, ఏమనుకున్నా ఇవన్నీ గాలికి పోతాయి అనుకుంటాం. చూడండి దావీదు కీర్తన 50. 21. ఎట్టి పనులు 20. చూసావా, కూర్చుండి సోదరుని మీద కొండాలు చెప్తున్నావు, నీ తల్లి కుమారుడి మీద నిందలు మోపుతున్నావు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనునై ఉంటిని. ఎందుకు? నేను ఏది చేసినా దేవుడు నన్ను ఏమనట్లేదని నువ్వు అనుకుంటున్నావు. అందుకు నేను కేవలము నాకు ఆయనకి ఏమి తేడా లేదు అని నువ్వు అనుకుంటున్నావు. అయితే నీ కన్నుల ఎదుట ఇవన్నీ వరుసగా పెట్టి నీ తాత కూడా తప్పించలేడు. ఆ టైంలో అనుకుంటావు సచ్చిన తర్వాత ఏదో అని. కాదు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవ్వరు కూడా నన్ను తప్పించలేరు. ఇవన్నీ వరుసగా పెడతా, నిన్ను గద్దిస్తానంటాడు. కనుక మనము దేవుణ్ణి ఎరిగినాం, ఆయన రుచి ఏంటో మనం ఎరిగినాం, ఆయన చేసిన త్యాగసహితమైనటువంటి సమర్పణ జీవితాన్ని మనం పూర్తిగా ఎరిగినాం. కనుక ఎరిగినటువంటి నీవు నేను 1 పేతురు 4వ అధ్యాయంలో పాపముతో జోలి ఇక ఏది కూడా మనకు అవసరం లేదు. మిగిలిన కాలము ఇక మీదట మనుషుల యొక్క ఆశలు నెరవేర్చడానికి మనము పూనుకోవద్దు. మనము ఏదన్నా మాట్లాడటానికి సాహసించవద్దు. కనుక ఈ ప్రకారంగా ఉంటే మంచిది. ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచినాడు. కనుక ఇప్పుడు వెలుగులోనున్నాం, వెలుగులో నడుస్తున్నాం, అన్యోన్యత మనం కలిగి ఉన్నాం. అప్పుడే ఆయన మనల్ని కడుగుతూ వస్తున్నాడు. 1 యోహాను 1:7. కనుక వెలుగు ఎప్పుడైతే దూరమైందో, వెలుగులో ఉన్నప్పుడు, వెలుగు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు ముందట ఉన్నప్పుడు, నేను సచ్చినగా నా ప్రాణమైన పెడతాను కానీ నేను ఇలాంటి పనులు చేయను అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు బొంకేసరికి 3 సార్లు కోడి కూస్తుందని చెప్పినాడు. యేసుక్రీస్తు ప్రభును గెత్సిమనే తోటలో పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు అందరూ చెదిరిపోయినారు. పేతురు కూడా దూరం అయిపోయి దూరం నుండి యేసు ప్రభును వెంబడిస్తున్నాడు. అంటే వెలుగైనటువంటి యేసు ప్రభుల వారికి ఆయన దూరంగా ఉన్నాడు. అంటే మధ్యలో గ్యాప్ ఏర్పడింది. వెలుగు ఎప్పుడైతే దూరం అయిందో చీకట్లో ఉన్నాడు. చీకట్లో ఉన్నటువంటి వాడు అబద్ధమైన ఆడతాడు, ఏ పనైనా మాట్లాడడానికి, ఏ పని చేయడానికైనా సాహసిస్తాడు. కనుక దేవుని ఆత్మకు దూరమైన తర్వాత సౌలు ఏమన్నాడంటే, నా అంతటి నేను సాహసించినానంటాడు. నేను సాహసించడానికి ఇష్టపడవు. దేవుని వెలుగులో ఉన్నప్పుడు మనం మాట్లాడడానికి జాగ్రత్తగా ఉంటాం. మనం ఏదైనా తలంచాలంటే జాగ్రత్తగా ఉంటాం. మనం ఏదైనా చేయాలంటే ఆలోచన చేస్తాం. మనంతట మనము సాహసించడానికి ఇష్టపడం. సాహసించేది ఎవరు అంటే దేవునికి దూరంగా ఉన్నటువంటి వాడు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడు సాహసిస్తాడు. కనుక నా అంతటి నేను సాహసించినానంటాడు. సాహసించినటువంటి వాడు ఏదైనా పలుకుతాడు. కాబట్టి మనం ఆ ప్రకారంగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నాడు. చీకట్లో ఉన్నప్పుడు పిలిచినాడు. చీకట్లో ఉన్నటువంటి వారు ఎవరు అంటే పాపులు. ఆయన పాపుల్ని పిలువచ్చినాడు. నేనెవరం? పాపులమే. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మరి ఈ ప్రకారంగా పిలిచినాడు. సరే, ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం.
రెండవ తిమోతి 1వ అధ్యాయము 8-9. చదవండి. 2 తిమోతి 1వ అధ్యాయము 8-9. నేను చదువుతున్న గమనించండి. 10వ వచనంలో కింద నుంచి 2వ లైను, పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని గనక పాపులమైనటువంటి మనల్ని, చీకట్లో ఉన్నటువంటి మనల్ని, పాపం చేస్తున్నటువంటి మనల్ని పిలిచినటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఆయన పలుకు పరిశుద్ధమైంది. ఆ పరిశుద్ధమైనటువంటి పిలుపుతో మనల్ని పిలిచినాడు. ఆయన పరిశుద్ధుడు. మనల్ని పిలిచింది పరిశుద్ధుడు. మన కొరకు బలి అయింది పరిశుద్ధుడు. మనల్ని రక్షించింది పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడును గనుక మీరును కనుక పరిశుద్ధంగా ఉండండి. పరిశుద్ధంగా ఉన్నటువంటి వారే ప్రభు కొరకు నిలబడేటువంటి వారు. కాబట్టి మిగతా విషయాలు మనం వచ్చే వారం చూస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, సర్వకృపానిధిగా మా పరలోక ప్రభు, మా విమోచకుడు రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పోయిన వారము మరి దాసులు అనగా లోకములో ఉన్నటువంటి పాపానికి దాసులుగా చేయబడినటువంటి వారమని చూసినాం. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవా, మీరు మమ్మల్ని ప్రేమించినారు. మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తులో మమ్మల్ని భద్రపరిచినారు. చీకట్లో ఉన్నటువంటి మమ్మల్ని పిలిచినారు. తండ్రి, మేము పాపలము ఉన్నప్పుడే మిమ్మల్ని పిలిచినారు. పిలిచినటువంటి మీరు పరిశుద్ధులు. మీ పరిశుద్ధమైనటువంటి పిలుపుతో మమ్మల్ని పిలిచినారు. మీరు పరిశుద్ధులు కనుక మేము కూడా పరిశుద్ధంగానే ఉండాలని పిలిచినారు. ఈ పరిశుద్ధుల కొరకు మీరు ఏమేమైతే చేయనై ఉన్నారో, మీరు ఏది చేసి పెట్టినారో ఇవన్నీ తెలుసుకునటానికి కొరకు పిలువబడినటువంటి వారికి శుభమని చెప్పి వ్రాయినది ఏమనగన్నారు. ఆ శుభాల గురించి మేము తర్వాత తెలుసుకునటానికి కొరకు మాకు సహాయం చేస్తారని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కృప చూపి ఆశీర్వదించి కాపాడి పాలించండి. రేపు స్త్రీల కొడుకులో మేము ఇళ్ళకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుతున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము యుగములకు పూర్వం ఇప్పుడును సర్వయుగములకు ఇది మొదలుకొని సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.